ఈ పూజ చేపించింది నా వరకు ఓకే. మీ వరకు మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. ఈ గూగుల్ నుంచి వచ్చే పిన్ దీనివల్ల మనకేం లక్షల లక్షల డబ్బులు కానీ యూట్యూబ్ నుంచి ఏం రాదు. రీయూజ్డ్ కంటెంట్ పోవాలి అంటే మనకి ఒక తలనొప్పి అది. హలో అండి, నమస్తే అందరికీ. నేను మీ నాని సర్చ్. ప్రజెంట్ నాకు ఫైనల్గా గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. చాలా హ్యాపీ అండి. నేను డైరెక్ట్గా హనుమాన్ టెంపుల్కి తీసుకెళ్ళిపోయి నేను పూజ చేపించేస్తాను. ఇది చిన్న సెలబ్రేషన్ అండి నా వరకు, కొద్ది సెంటిమెంట్ కూడా. పంతులు గారికి ఏంటో అర్థం కాక క్షుణ్ణంగా చూస్తున్నారు. బట్ ఫైనల్గా పూజ చేయించుకున్నాండి. ఈ పూజ చేపించింది నా వరకు ఓకే. మీ వరకు మాత్రం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నా. ఎందుకు అంటే ఇది యూట్యూబ్ స్టార్ట్ చేశాక చాలామంది స్ట్రగుల్ అయ్యేది రీయూజ్డ్ కంటెంట్. ఎలా సాల్వ్ చేయాలనుకుంటే ఒక్క వీడియో మాత్రం ఉండదు, బట్ చాలామంది చెప్తారు. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే బట్ నేను మాత్రం ఏదైనా మీకు ఎంతో అంత హెల్ప్ చేస్తానండి, ఖచ్చితంగా చేస్తా. ఎందుకంటే మనకు తెలుసో తెలియక చాలా పొరపాట్లు చేస్తాం యూట్యూబ్లో. అందరికీ మాత్రం ఈ ప్రజెంట్ మాత్రం ఏ కంటెంట్ పెట్టినా కానీ రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది యూట్యూబ్లో అందరికీ. బట్ దానికి మాత్రం సొల్యూషన్ నా దగ్గర ఉంది, మీకు చెప్తాను. కాకపోతే వీడియో కూడా మీకు ప్రైవేట్లో పెట్టి ఇచ్చేస్తా. విత్ ₹1 కూడా నేను తీసుకోను, నాకు అవసరం కూడా లేదు. ఇది ఎవరు చూడరండి, అందుకని నేను అలా చేస్తున్నాను. వ్యూస్ రాకపోతే ఆ కంటెంట్ వల్ల యూజ్ ఉండదు. ఇది జస్ట్ ఇది వరకు ఇది నాకు హ్యాపీనెస్ కాబట్టి నేను ఇందులో పోస్ట్ చేసుకుంటున్నాను ఈ వీడియో కూడా కొద్దిగా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా కొద్దిగా చెప్తా. నేనేం టెక్ గురించి ఏం చెప్పను, ఎవరికైనా స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్తున్నా అంతే. అంతకుమించి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పేటోడు అనుకోకండి. బట్ కాకపోతే ఏంటంటే నాకు వచ్చింది ప్రాబ్లం, నేను సాల్వ్ చేసుకున్నాను. కొంతమంది చేసుకోవచ్చు, బట్ నాకు కూడా చేసుకోలేను కాబట్టి నేను ఏ విధంగా చేసుకున్నాను మీకు అది చెప్పడానికి నా ప్రయత్నం. నాకు పిన్ కూడా వచ్చింది, మీకు క్లియర్ కూడా చూపిస్తున్నా. ఇంతవరకు ఎవరు చూపించుండరు. హలో, నమస్తే, వెల్కమ్ టు నాని సెర్చ్. నేను మీ ముందుకు వస్తున్నా అంటే ఒక చిన్న సెలబ్రేషన్ అండి. నాకు గూగుల్ నుంచి యాడ్సెన్స్ వచ్చిందండి. ఈ సంతోషాన్ని మీకు పరిచయం చేయడానికి వచ్చా. ఇది గూగుల్ నుంచి యాడ్సెన్స్ అండ్ పిన్. ఇది జస్ట్ ఈ గూగుల్ నుంచి వచ్చే పిన్. దీనివల్ల మనకేం లక్షల లక్షల డబ్బులు కానీ యూట్యూబ్ నుంచి ఏం రాదు. ఈ పిన్ అంటే అడ్రస్ వెరిఫికేషన్ పిన్ అంతే. దీని గురించి ఎంతో మంది ఎన్నో రకాల వీడియోలు చేస్తూ ఉంటారు, బట్ దీనివల్ల వచ్చేది ఏం లేదు. కాదు, ఇక్కడ నుంచి మైల్ స్టెప్, ఫస్ట్ స్టెప్ అనేది ఇక్కడ నుంచి వస్తుంది యూట్యూబ్ లో. ఈ యూట్యూబ్ సక్సెస్ వచ్చేది ఏంటంటే ఇక్కడ నుంచి. దీనికి కారణం అంటే మీ వాళ్ళే. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీకు చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చాను. ఇది పెద్ద కష్టమేం కాదండి. నేను ఎస్ఐ కానిస్టేబుల్ కన్నా కష్టం అనిపించలేదు నాకు. ఇది ట్రై చేసినంత కష్టం కూడా లేదు. జస్ట్ 3-4 months పట్టింది అంతే ఇది రావడానికి. మీరు ఎవరు ట్రై చేసినా వస్తుంది. బట్ చిన్న చిన్న మనకి కొన్ని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెంచుకుంటా రెగ్యులర్ గా పోతా ఉండాలి. రెగ్యులర్ గా కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానివల్ల మనకి ఒక్కోసారి నిరుత్సాహం వస్తూ ఉంటది. బట్ ఎవరు చెప్పినా ఎవరు చేయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. సక్సెస్ మాత్రం ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటది. బట్ మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా చేసుకోండి, పెద్ద విషయం లేదు దీనికి. నేను నార్మల్ క్యాండిడేట్ ని. నేను ఒక 3-4 months నుంచి ప్రాక్టికల్ గా నేను ఒక క్రమ పద్ధతిగా వీడియోస్ పోస్ట్ చేస్తా ఉండేటోని. దానివల్ల సక్సెస్ అదే ఎవరికైనా వస్తుంది. కొద్దిగా లేట్గా వచ్చింది, కొంతమంది తొందరగా వచ్చింది. అంతకు మించింది ఏం లేదు, అంత గర్వం కూడా అవసరం లేదు. ఇది మీరు కూడా ఎవరైనా ట్రై చేసుకునేటోళ్ళు అయితే ట్రై చేసుకోండి. చిన్న మోటివేట్ గా ఉంటుందని నాకు కూడా కొద్దిగా హ్యాపీనెస్ గా ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ మనం యూట్యూబ్ లో మినిమం సక్సెస్ కావాలంటే నో కాపీ వీడియోస్, రీయూజ్డ్ వీడియోస్ కంటెంట్ అనేది ఫస్ట్ మనం పెట్టద్దు. అది పెట్టామంటే రీయూజ్డ్ కంటెంట్ అని మనకి ఒక మెసేజ్ వచ్చి బ్లాక్ చేస్తారు. ఆ రీయూజ్డ్ కంటెంట్ పోవాలి అంటే మనకి ఒక తలనొప్పి అది. బట్ అది రాకుండా చూసుకోవాలి కాబట్టి మనం ఏదైనా ఓన్ కంటెంట్ వేయండి. మీకు వచ్చింది రాంది ఏదో ఒకటి మీకు నచ్చింది చేసుకుంటూ పోండి. బట్ ఎంతో అంత సక్సెస్ అయితే వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ రాకుండా చూడాలి అంటే కొద్దిగా వేరే ఉంటది. అది ప్రాసెస్ అనేది మీరు చేయగా మీకే యూట్యూబ్ నేర్పించింది. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇది చెప్పడానికి యూట్యూబ్ లో మినిమం సక్సెస్ రేట్ రావాలంటే మీకు తెలిసిందేగా 500 సబ్స్క్రైబర్లు, 3000 వాచ్ అవర్స్. ఇది ఖచ్చితంగా అందరికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఒకటే ఉంటది, రీయూజ్డ్ కంటెంట్ అని యూట్యూబ్ లో.
అది ఎందుకు ఇస్తాడో తెలియదు, మనకు తెలుసో తెలియక చిన్న మన ఫేస్ చూపించాలంటే భయపడుకుంటా ఉంటాం ఎవరైనా యూట్యూబ్ లో వచ్చిన వాళ్ళు. ఆ ఫేస్ చూపించకపోవడం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అనేది ఒకటి వస్తుంది, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ప్రాబ్లం. బట్ మనం ఇంకోటి వచ్చి వేరే వాళ్ళ వీడియోస్ కాపీ చేసి పేస్ట్ చేసుకొని మనం వాడినా కానీ రీయూజ్డ్ వస్తుంది. ఈ చిన్న చిన్న ఎవరు చేయకుండా ఉంటే సరిపోయిద్దండి, అసలు ఇబ్బందే ఉండదు. యూట్యూబ్ మనకి మానిటేషన్ కి అప్రూవల్ ఇస్తుంది, యాడ్సెన్స్ కూడా మనకి పిన్ వెరిఫికేషన్ వస్తుంది, అంతా ఓకే. యాడ్సెన్స్ పిన్ వచ్చింది. ఈ అమౌంట్ రావడానికి మాత్రం $100 రావాలంటే పెద్ద కష్టమే. మనం 1 million కూడా ఒక $3-4 కన్నా ఎక్కువ రావు, మనం ఏదో అనుకుంటాం యూట్యూబ్ స్టార్ట్ చేస్తే. కాకపోతే ఏంటంటే కంటిన్యూగా కంటెంట్ క్రియేట్ చేసి పెడతా ఉండాలి. అప్పుడే మనకి ఏదైనా వీడియోస్ కానీ వ్యూస్ కానీ బాగా వస్తేనే మనం ఫస్ట్ ప్రజలు మనల్ని ఆదరించాలి. ఎప్పుడు ఎక్కువ మన ప్రజలు అనేది ఆదరిస్తే కొద్దిగా మన రెగ్యులర్ మన ఫేస్ వాళ్ళకి చూపిస్తా ఉండే కొద్దీ మనకి వాళ్ళు మనల్ని గుర్తుపట్టి వీడియో లైక్ చేయడం కానీ వ్యూస్ చూడడం కానీ ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల అది మన చేతుల్లోనే ఉంటుంది, ఎవరు ఏం చేయలేరు. మనం చేయాల్సిందల్లా ఒక మంచి కంటెంట్ మాత్రం మనం ముందుకు తీసుకొచ్చి రెగ్యులర్ గా మనం వీడియో అప్లోడ్ చేయాలి. కాకపోతే పనికి మాలిన సోది పెట్టడం కాకుండా జనాలకు ఉపయోగపడేది పెట్టడం వల్లే ఎవరైనా లైక్ చేస్తారు. ఓకే అండి, ఈ మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఉంటా.